ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? ప్రియ కాబోయే మూడు వస్తున్నాడు, ఎలా రిసీవ్ చేసుకోవాలని కొంచెం టెన్షన్గా ఉంది. ఏంటి ఇలా వచ్చారు? ఈరోజు రావద్దని చెప్పాను కదా. ఈరోజు లాస్ట్ డేట్ సార్, చెక్ ఇవ్వాలి. తొందరండి, ఒక సంతకానికి 10 మంది వచ్చేసారు. నేను చూసుకోమని చెప్పాను కదా. లాస్ట్ డేట్ కదా సార్, పాపం వాళ్ళు ఏం చేస్తారు? బాగుచ్చాడు అనుకుంటా. బిహేవ్ ప్రాపర్లీ. ఓకే సార్. బాగున్నా? చాలా బాగున్నారు సార్. మీరు నా కోసమే చూస్తున్నారు. మీరు రాహుల్. మీరా? ఏం నమ్మకం లేదా? నమ్మకం కలిగినప్పుడు వస్తా. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ ప్లీజ్ గోడ్. సరే ఇక్కడ కూర్చోండి సార్. రైట్, కూర్చోండి సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్ టేక్ యూర్ సీట్. ఐఎమ్ శివ. ఓ, ఒరిజినల్గా? అంటే అంటే పొద్దున్నుంచి డూప్లికేట్లు తగులుతారు అందుకని. వాట్ డూ యూ మీన్? నా ఆఫీస్లో నేను కాక ఇంకెవరు ఉంటారు? నీ ఆఫీస్లో రాహుల్ బదులు నేను లేను. కరెక్ట్ 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 కరెక్ట్. బై ది వే, నా పిఏ శ్రీను. నమస్కారం సార్. నమస్తే. మీ ఆఫీస్ చాలా బాగుంది. కొంచెం ముదురుగా ఉన్నట్టున్నా. నేను ఎంక్వైరీ చేస్తాగా సార్. ఎస్, మీరు చూడటానికి చాలా లేతగా ఉన్నారు. మీ వయసు ఎంత? మొన్న 29 వెళ్ళి 30 వచ్చా. ఏంటి షాక్ తిన్నారు? ఇదిగో ఒరిజినల్ హెయిర్, విగ్గు కాదు. ఓకే, మీరు చాలా సరదాగా మాట్లాడతారు సార్. ఆట పట్టిస్తున్నారు బావగారు. దేనికి? మీరు బామ్మర్ది కదా, అందుకే ఆట పట్టిస్తున్నారు. బావగారు ఏం తీసుకుంటారు? సెలవు తీసుకుంటాను. అంటే నా ఉద్దేశం కాఫీయా టీయా ఏం తీసుకుంటారని బావగారు? ఒక క్వార్టర్ బ్రాండ్ తెప్పించండి. సార్ ఆట ఆట పట్టిస్తున్నారు. ఆట పట్టిస్తున్నారు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకు? ఎందుకంటే నాకు చాలా బిజినెస్ ఉన్నాయి, చాలా లాస్ అయిపోతాను. ఏం బిజినెస్ ఉన్నాయి? చాలా చాలా బిజినెస్. ఏది మా తృప్తి కోసం ఒకటి చెప్పండి. చాలా కంపెనీలు ఉన్నాయి. ఏం కంపెనీలు ఉన్నాయి చెప్పండి. తప్పదా? తప్పదు. రిలయన్స్. రిలయన్సా? అది దాని కంపెనీ కదా ఓనర్, ఏందని చెప్తాడేంటి? రిలయన్స్ మీన్స్ నేను వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తాను. ఏం మెటీరియల్? వీడు వదిలేలా లేడు, ఏదో ఒకటి చెప్పేద్దాం. ఆ తర్వాత రాహుల్ గారు చూసుకుంటాడు. మెటీరియల్ అంటే నేను కాయగూరలు పండిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను పెట్రోల్ తీసిస్తాను, వాళ్ళు అమ్ముకుంటారు. నేను బిగ్ ఫిల్మ్ తీసి పెడతాను, వాళ్ళు ఆడిస్తుంటారు. నమ్మకం లేదా? షాక్ తిన్నట్టున్నావు. ఫ్రాంక్ గా చెప్పమంటారా? చెప్పు. మిమ్మల్ని చూడగానే పనికిమాలి లేదనుకున్నాను సార్. మీరు ఇంత పెద్ద బిగ్ షాట్ అనుకోలేదు. మీ ప్రియ చాలా అదృష్టవంతురాలు సార్. మధ్యలో ఈ ప్రియవర్తి. మీరు ప్రేమించిన అమ్మాయి మీకే తెలీదా? ప్రియా నా చెల్లెలు. ప్రియా మీ చెల్లెలా? ఓ షిట్, నేను ఎప్పుడు పండు పండు అని పిలుస్తుంటాను. ఐ డోంట్ నో ప్రియా నేమ్. బాగా పెట్టారు సార్, బాగుంది. నీది కాదు, బావగారిది. ఓ, మీదే మోగుతుంది. బావగారు అక్కడ పెట్టకండి, దెబ్బతింటది. ఓకే, ఇక్కడ పెట్టుకోండి. బావగారికి జాగ్రత్త ఎక్కువే. హలో, ఏంటి ఆ శంకర్ గడు మన మోసం చేశాడా? 4 మనుషులు తీసుకున్నాడు, కాల్ చేసి తీసుకుపోయి. దీనికి నా ఫోన్ చేయాలా? ఎవరండి? సారీ బావగారు, నేను దేనైనా భరిస్తాను కానీ ఎవరన్నా మోసం చేస్తే నేను తట్టుకోను. ఐసి, వీడికి నా మీద అనుమానం రాలేదు కదా? బావగారికి మన మీద అనుమానం రాలేదు కదా? మీ దగ్గర తేడా వస్తే కాలో చేయి తీసేస్తాను, బావగారికి తెలుసు. రాహుల్ వచ్చారా? ఏంటి బావగారు నేటి పిలుస్తుంటే మీరు అటు ఇటో చూస్తున్నారేంటి? ఆట పట్టిస్తున్నారు బావగారు కదా. ఆట పట్టిస్తున్నారు. బావగారు, మా ప్రియని మొదటిసారి కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు కలిస్తేనేగా చెప్పడానికి. అదేంటి బావగారు? మీరు ప్రియాని పిలిస్తానికి ఎలా అర్థం అవుతుందండి? పండు పండు అని చెప్పండి. ఓ బావగారు, ప్రియా అంటే మీ పండు. నా పండు, నా చెల్లి. మొదటిసారి కలిసినప్పుడు ఏమనిపించింది? ప్రియ ఏం చెప్పింది? ఏం చెప్పలేదే. నేను కూడా ఏం చెప్పను. అసలు మా ఇద్దరి మధ్యన ఏం చెప్పాలన్నా ముందు ప్రియానే చెప్పాలి. అంటే బావగారు ఉద్దేశం. చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గుసగుస మాట్లాడుతుంటే నా గుండెల్లో దద్దగా ఉంది. మీరు ఏం మాట్లాడినా బయటికి మాట్లాడండి, అప్పుడు నాకు తప్పించడం ఈజీగా ఉంటుంది. ఆడుకుంటున్నారు బావగారు. మీతో మాట్లాడుతుంటే అసలు టైం ఎలా గడిచిపోతుందో నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం అయిన లోపల నేను జారుకోవడం బెటర్. నేను వెళ్తానే. ఏంటి బావగారు వచ్చిన దగ్గర నుంచి వెళ్తా వెళ్తా అంటారు? కూర్చోండి, ఇంకాసేపు మాట్లాడుకుందాం. ఏమండి, ప్రియ గారితో అదే పండు గారితో ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్ ఫైనల్ గా ఒక మాట బావగారు చెప్పండి. మ్యారేజ్ విషయం మా నాన్నగారు మాట్లాడతారు, ఫైనాన్స్ విషయం నేను మాట్లాడతాను.
కట్నం కింద ఏం కావాలో చెప్పండి. ఆ, నా ప్రాణాలు కావాలి. అదేంటి బావగారు? పండు అంటే నాకు ప్రాణం. ఆ, మీ పండుని నా కట్నంగా ఇవ్వండి. ఓ మీ మాటలు వింటుంటే నా గుండెంతా సంతోషంతో నిండిపోతుంది బావగారు. అసలు విషయం తెలిస్తే నీ గుండె అయిపోద్ది. నేను బయలుదేరుతాను. మీరు నాకు బాగా నచ్చారు బావగారు. మిమ్మల్ని కూడా పెళ్లి చేసుకోమంటారేంటి? ఈ ఆనందంలోనే నేను బయటికి వెళ్ళిపోవాలి. ఆట పట్టిస్తున్నారు.